త్రిమూర్తుల వారి పూజా విధానం. త్రిమూర్తుల వారి పూజా విధానం ఆచరించడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. త్రిమూర్తుల వారి పూజలో మేళాలు సమర్పిస్తూ ఉంటారు. అంటే ఇన్నిసార్లు చేస్తామని చెప్పడాన్ని మేళా సమర్పించడం అని అంటారు. అయితే 3 మేళాలు, 5 మేళాలు, 7 మేళాలు కూడా చేస్తూ ఉంటారు. అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో త్రిమూర్తుల వారి పూజను మొదలుపెట్టి పూర్తి చేయవచ్చు. ఒక మేళాను త్రినాథుల స్వామి వారికి సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం నాడు త్రిమూర్తుల వారి పూజా విధానంలో త్రినాథ మేళాను మొదటి మేళాను సమర్పిస్తూ ఈ కార్తీక మాసంలో మిగతా ఆదివారాలలో గురువారాలలో మేళాలైతే మేము పూర్తి చేస్తాము. త్రిమూర్తుల వారి పూజను ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం వేళ మేయడానికి వెళ్ళినటువంటి గోవులు సాయంత్రం ఇంటికి చేరే సమయానికి ఇంట్లో త్రినాథుల ముందు దీపం వెలిగించి పూజ మొదలు పెట్టాలి. సాయంత్రం 5 గంటల 30 నిమిషముల నుంచి 6 గంటల